చూద్దామంటే జియో బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ ఏమో స్లో అయిపోయింది. మా అమ్మ పైసలు అడిగితే ఇస్తుందో మరి ఇయ్యదు, అడిగైతే చూద్దాం మరి. అవా ఏంద్రా ఓ అవ్వా ఎవరో కూడా శౌర్య వాడికి నీ కానాక ఆనంగా అంటున్నావు, మైండ్ ఖరాబ్ చేస్తావు అన్నా అవ్వా నువ్వు అన్నారా ఇప్పుడేంటి అయితే గాని నాకు 399 రూపాయలు ఇయ్య అవ్వా, నేను జియో బ్యాలెన్స్ వేసుకుంటా. 400 అంటావేట? నీ పైసలు నాకెందుకు అవ్వా, ఇస్తే 400 నీ రూపాయి నీకు తెచ్చిస్తా. పొలం కాడికి రమ్మంటే దోస్తులు ఏంటో తిరుగుతావు. ఇప్పుడు నా దగ్గర పైసలు ఆడి చేసి నీకే పెట్టాలా? ఓ దోస్తులు ఇస్తారు, పైసలు ఇవ్వమా పైసలు ఇవ్వబట్టి అడిగి కైకిలు లేవు ఏం లేవు. నేను ఇంటికి అడుగుతున్నా, పొలాల నాటేసి లాగొడి కాల మందు కాల అవన్నీ అడికెళ్ళి. ఆయవ్వా పోయినసారి నెట్ బ్యాలెన్స్ అయిపోతే నువ్వు పైసలు ఇచ్చినావు, ఒక్కసారి నీ మాటినలే. దోస్తులు అంటూ వాళ్ళతోనే తిరిగిన, వాళ్ళేమో ఇప్పుడు నెట్ అయిపోయింది నెట్ ఆన్ చేయండి అంటే ఒక్కడన్నా చార్జ్ చేస్తలేదు. ఈ నుండి నీ మాట వింటావా, ఈ ఒక్కసారికి 399 రూపాయలు ఇవ్వవా. ఎక్కడికెళ్ళేమన్నారా? లేవు నా దగ్గర, ఓ నీకు దోస్తులు ఇస్తారు థియేటర్. అట్లా కాదవా, ఈ నుండి నీ మాట వింటా అంటున్నా కదా, ఇవి ఇస్తారు ఒక్కసారికి. నువ్వు వింటావని నాకు నమ్మకం ఏమున్నది కదా, అట్లనే పోతుంది దోస్తులతో. ఇంత ఇట్లా ఒక్కసారికి ఇవ్వవా. ఇంటామని వేట నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు మనం పొలం కలుపు తిప్పిద్దా, ఇంకా మందు చదువుకున్నాను. ఇంకెక్కడ బాకీ వేస్తేనే నీకు పైసలు అయితే నీ వట్టు బిడ్డ ఒక్క పైసలు లేదురా. కైకిళ్ళకి కట్టాలి, ఇప్పుడు పొలం కలిపియాలి. అంగన్వాడి కైకిళ్ళు వస్తాయి, మాటంటే మాటని పెట్టను. ఇది రాగానే నీకు ఇచ్చేస్తా. సోమవారం మనకు అంగడి కదా, కాదు రాగానే కైకిలు రాగానే ఇచ్చేస్తా. విద్య అప్పటిదాకా గట్టలు ఇది చేసుకోబెట్ట, ఇక్కడ నన్న కింద మీద వాడు చేస్తాను. సరే సరే, ఎవరు నెట్టి ఖరాబ్ అయితే నాకు బ్యాలెన్స్ అయిపోయిందండి. బ్యాలెన్స్ వేసుకుందాం అంటే మా అమ్మనేమో మల్లంగడి ఇస్తాను అటు. చింటిగాడు అయితే జియోనే కదా, చూద్దాం మరి. అయితే ఫోన్ అయితే చేద్దాం. హలో, ఏడున్నారా? ఏం చేస్తున్నావు? నాకు నెత్తిన వస్తుందిరా, థమ్స్అప్ తీసుకోండి రా ఈ అడ్డగాడికి. ఆ టాబ్లెట్ నువ్వు వేసుకోగాని థమ్స్అప్ అయితే తీసుకోండి రా. సరే రా మరి. అదే నాకు జియో టు జియో ఫ్రీ ఉంది కదా, అలా అందరి ఐడియానే ఉన్నాయి. అలా ఈ ఫోన్ చేసేయాలని అందరినీ మన అడ్డగాడికి తీసుకొని రా మరి. వచ్చేటప్పుడు థమ్స్అప్ అయితే మర్చిపోకు మరి. మంచిది. అరే ఆ ఫాల్ట్ గారు ఎదురు అడ్డం మీద కూర్చొని ఫోన్ వత్తుతుండు. ఏమ్రా థమ్స్అప్ తెమ్మంటే ఊపుకుంటా వచ్చిందేంద్రా? నువ్వు పైసలే ఇయ్యలేదు, నేనే అడికెళ్ళేలా. ఏమ్రా ఎన్నెళ్ళేంది మాకు చెప్పకుండా చేయకుండా వచ్చి కూర్చున్నావు, ఏమైంది అంతగానం? ఏం లేదురా, నాకు బాధ వచ్చింది. ఏం బాధారా నీకు అంతగానం? మాకు చెప్పుకొని బాధ, నీకేమొచ్చింది అంతగానం? చెప్పరా ఏం బాధ అంతగానం? ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను ఏం చెప్పాలరా మీతోని, నా బాధ నాకున్నది. అరే పోతున్నావు ఏమైందిరా? మేము గాడుంటే నువ్వు గీడ చూసుకొని బాధపడుతున్నావు. చెప్పు. నా బాధ నాదేరా, మీరు ఆర్చేటోళ్ళ తీర్చేటోళ్ళ. ఏమైంది చెప్పు మామ, మాకు చెప్పా అంతగానం. ఏం లేదురా, నా జియో బ్యాలెన్స్ అయిపోయింది. జియో బ్యాలెన్స్ అయిపోతే గింత బాధపడుతున్నావా? ఇదే నీ బాధ? ఇంకా ఏదో అనుకున్నాం రా భయ్. మా అవ్వకు జియో బ్యాలెన్స్ పైసలు అడిగితే మల్లంగడి కైకిలు వస్తాయంట, అప్పుడు ఇస్తున్నదిరా. మరి ఇప్పుడు మేమేం చేయాలా? ఏం లేదురా, మన ఇంతమంది దోస్తులు ఉన్నారు కదా, నాకు రోజు కూడా హాట్స్పాట్ ఆన్ చేస్తే చాలు. యూట్యూబ్ లో మా సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటున్నా. 1.5 GB నాకే సరిపోదు, ఏమనుకోకు. నాకైతే చాటింగ్ స్లో అవుతుంది, ఏమనుకోకు. నాకు రోజు నైట్ కు సినిమా వచ్చిన దాకా నిద్ర రాదురా యూట్యూబ్ లో. 1.5 GB నాకే సరిపోదు, ఏమనుకోకు. మా కోడలు రాగానే ఫోన్ తీసుకుంటది, తీసుకుని ఇవి డైలీ వస్తుంది, ఇక నాకే సరిపోదు. నాకు మంచి దోస్తులు దొరికిన రా బాయ్.
ఎట్లాగో మా అవ్వ తాట 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు కలడానికనే ఉంచింది. ఆ కలుసుడేదో మేమే కలిసేస్తే అయిపోతుంది. జియో బ్యాలెన్స్ వస్తుంది. అలాగే ఎట్లా థమ్స్అప్ తాగిపిచ్చేస్తే అయిపోతుంది. రే నా కోసం గంట సేపు చెప్పింది చేస్తారా? చేస్తాం. నేను చెప్పింది చేస్తే చాలు. ఒక గంట సేపు 2 లీటర్ థమ్స్అప్, చికెన్, నాకు జియో బ్యాలెన్స్ బి వస్తుంది రా భయ్ నేను చెప్పింది చేస్తే. మంచిదేగా థమ్స్అప్ గిట్ వస్తున్నది, ఏం చేయాలా? ఆగుండే బాబు సరేనా? అవా ఉన్నావా? అవా వేరు వాళ్ళు కలడానికి వచ్చింది మనూరికి. అలాగే బేగ్ అయిపోయిందంట. మరి వాళ్ళు 10 మంది ఉన్నారట. మనకు 5 కైకిలు ఇచ్చి కల్పించేద్దాం. మరి మనది ఉన్నాయి కదా కల్పించేది. నువ్వు ఆడ కలుస్తావు కానీ వాళ్ళు 10 మంది ఉన్నారు. 5 కైకిలో కలిసేస్తారంట. కల్పించేద్దాం మరి. ఇగో 5 కైకిలు లేదు కొడతారు. 4 కైకిలు ఇస్తాము. మనిషికి ఒక కలిసి చెప్తాము. కలిసేసుకోమను పొమ్మను నెట్ కైకిలు ఇచ్చేది. వాళ్ళు 10 మంది ఉన్నారు. 4 కైకిల కలరట. మరి 5 కైకిలో కలిపించేద్దాం మరి. అయితే ఊరికి నా నెత్తి ఖరాబ్ చేయకుండా నెత్తి తినేకు ఎట్లయితే అట్లా కనిపించే ఇచ్చేత 1000 రూపాయలు మరి మరి పైసలు ఇస్తారా? ఇట్లా కాసేమా తీసుకొని పెడతారా? అడిగిస్తా పైసలు మొన్న తీసుకొని పోతాం. లేదు వాళ్ళు ఇప్పుడు ఇస్తేనే వస్తారంట. మంచిగా కలిపి నేను గడ్డి పోతే తిడతా. ఇగో కళ్ళు కూడా దావమని ఖుషితో. మన మాట అంటే మాటనే విద్య. మనకు గడ్డి పోతే మంచిగా ఉండదు. మరగలమంటే నాకు పానం కన్నా ఎక్కువ అవుతుంది. కానీ చేసిన కాయలు చేసుకొని పైసలు తీసుకొని పోమ్మా. నీవు కళ్ళకు కూడా 100 రూపాయలు ఇవ్వట్లే. సరే మంచిగా కల్పిస్తాం. అయ్యో గంట సేపు ఏం చేయాలరా? పైసలు అయితే వచ్చినాయి, ఏం చేసు లేదేమో. అదే లేదు అసలు కథ ఈయనే ఉన్నది. ఏందిరో? ఏం లేదురా భయ్. మా అవ్వ కలడానికని 1000 రూపాయలు ఉంచింది. వేరే రోజులు కలడానికి వచ్చిందని మా అవ్వకు చెప్పి మా అవ్వ దగ్గర 1000 రూపాయలు తీసుకుని వచ్చినారా భయ్. అదేదో మనమే కలిసేద్దాం. అలా గడ్డి లేదు ఏం లేదు. ఇగోరా భయ్ 1000 రూపాయలు నా జియో బ్యాలెన్స్ గా అవుతాయి, మన థమ్స్అప్ లాగా అవుతాయి. సరే నడుల్ని తొందరగా ఎక్కి బయటలో తొందర కలిసేసి థమ్స్అప్ తాగుతామంటే అంగుళ్ళు పోతున్నాయి. పొడుస్తున్నాయా ఎట్లా చేస్తారు పానీ? అరే కలిసేదో చక్కగా కలురా. నువ్వు థమ్స్అప్ తాగిపోతావు ఎట్లా? మా అమ్మ నాకు తిడతావురా. నువ్వు గడ్డి కలుస్తున్నావు, గంట బీకుతున్నావా? అరే చక్కగా బీకుండ్రా, ఉరకకుండ్రా. గడ్డి లేదు. నేను పోయి చూస్తా. ఒక్కన్నర పన్న కనబడలేదు. ఇప్పుడేమో మళ్ళా అయిపోయింది. థమ్స్అప్ అయితే తెప్పి మరి. ఇవరా పైసలు ఇస్తున్నా పోరా. నాతను కాదురా బాయ్, కలిసి నడుమునట్టు. నేను ఓన్ నువ్వన్నా పోరా. నేను ఓన్ కలిసి నాకు ముడ్డి టింగు అంటున్నది. అరే మీరు ఓరు అని సీన్ గారిని పంపిద్దాం పిల్లలని. అరే సీన్ గారే ఇట్రా ఏమేమి తెలిసారు? థమ్స్అప్ తేపోరా. మా పొలం కలిసిన థమ్స్అప్ తేప. ఎంత? 1 లీటర్ థమ్స్అప్, 6 గ్లాసులు, 1 మురుకుల ప్యాకెట్ తీసుకొని రాపో. సరే న్యాయమేనా? నువ్వు 2 లీటర్ల దాన్ని లీటర్ తెప్పిస్తావు. పని అయితే గంతగానం చేసిన. నైట్కు తాగుదాం రా. ఎందుకు గడబడ పడుతున్నావు? నైట్కు తాగుదాం. 1000 అయిపోయిన దాకా దావత్ నాదేరా మొత్తం. అట్లయితే మంచిది. గడ్డి పోలేదు, మన్ను పోలేదు. 6 గంటలు వీకిండ్రు, గడ్డి గంటలు ఉంచిండ్రు. ఉన్నట్టు పైసలు ఇయ్యంగా కూడా వాళ్ళకి పెట్టిన వాళ్ళు కలిసిన వాళ్ళు. బుద్ధి లేదా వాళ్ళకి? నీకున్నది వాళ్ళకి లేదా? బుద్ధి లేదా? నీకు లేదా వాళ్ళకి లేదా? ఏమైనా కలపాట?
మంచిగా కలిసి మంచిగా ఎట్లా కలిసిండ్రా నీకు అల్లించి గురించి పైసలు గుంజుకోకపోయిండ్రా నేనైతే అలా నమ్ముతుంటుంది మంచిగా కలిసి కదా మంచిగా ఎట్లా కలిసి నాకు తెలియదే కలుపు గురించి పని గురించి కొర్రకు అయిపోయింది ఏం పడుతున్నావు ఈ తిరుగు అని ఎవరా పైసలు అయితే రెడీ ఇవ్వమంటావు కానీ కట్టలు కొర్రకు అంటావు ఇంకేంది ఉద్యోగం వచ్చినాయి పైసలు పొద్దున్న కష్టపడి 200 దాకా వచ్చింది కైటోళ్ళు కాదు అలా దోస్తులాట ఊళ్ళో కలిసినమ్మా వచ్చి పోలాలా ఊళ్ళో కలిసిపోయింది చట్టం వెళ్ళిపోయారు అప్పుడే బాబు పైసలు కూడా రెడీ ఏం చేసిండు 1100 ఇచ్చిన కళ్ళు వీళ్ళంతా రాయిపోయి విద్య మంచిగా కలిపి 1100 ఇచ్చింది ఏమైనా గడ్డి పోయింది అలా పోలాలా ఇది ఎట్లా చేయాలి ఇక ఇలా పట్టుకొని ఇదే సాగున్నది ఏం చేసిన నేను అడుగుతా మరి పైసలు వాళ్ళకి ఇచ్చిండో ఏ దోస్తులకి ఇచ్చిండో పైసలు అన్ని ఏం చేసినారా పొలం ఇచ్చినా లేదా పైసలు లేదా పైసలు పొలం మంచిగా కలిసి మంచిగా కలిసినాడు నీ బాడుకో మంచిగా కలిసినామా మంచిగా పైసలు కష్టం చేస్తే ఏర్పడుతుందిరా పైసలు మంచిగా అదేదో కష్టం మీద పైసలు మీద తెలుస్తుంది అనగానే కాదు